ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి బంపర్ జాబ్స్ వచ్చాయండి. అందరూ ఎదురు చూస్తున్నారు. ఫైనల్గా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి జాబ్స్ అయితే వచ్చాయండి. సాలరీ 56,000 పర్ మంత్ మనకైతే వస్తుంది. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఆన్లైన్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమేమి పోస్టులు వచ్చాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్ వెబ్సైట్లోనే. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఆ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఏమేం పోస్టులు వచ్చాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే వచ్చాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంతో పాటు కొన్ని ఎక్స్ట్రా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. వీటికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఒక ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుందండి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండవు. శాలరీ అనేది చాలా మంచి శాలరీ ఉంటుందండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కి 44,000 రూపాయల నుండి 1,42,000 మధ్యలో ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్ కి 25,000 రూపాయల నుండి 81,000 మధ్యలో ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి 18,000 నుండి 56,000 మధ్యలో మనకు ఉంటుంది. ఈ విధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీ ఏజ్ 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉంటే ఇప్పుడే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఎస్సీ ఎస్టీ వరకు ఒక 5 ఇయర్స్, ఓబీసీ వరకు ఒక 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి 10 ఇయర్స్ వరకు అంటే ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారండి. అంటే గవర్నమెంట్ రూల్స్ పరంగా ఆ బెనిఫిట్ కూడా మనకి ఇక్కడైతే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీల్ అయితే ఉండవు. ఆన్లైన్లో ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి అప్లై చేయాలంటే ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలి. అంటే మీకు డిగ్రీ ఉన్నా లేదా బీఈ బీటెక్ ఇలా ఏదున్నా పోస్ట్ అంటే గ్రాడ్యుయేషన్ మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కూడా ఏదో ఒక డిగ్రీ అయితే ఉండాలండి. అండ్ టైపింగ్ స్పీడ్ చూసినట్లయితే ఒక గంటకి 800 వర్డ్స్ అయితే మనం టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. 8,000 వర్డ్స్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అది ఎక్కడ నుండైనా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందామండి. అండ్ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ ఏంటంటే 8th అక్టోబర్ లోపల మనం వీటికి అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో టు బి ఫ్రాంక్ .in అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ 2021 అని చెప్పి. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ మనకైతే ఒక అడ్రస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పోస్టులు కూడా అయితే ఉన్నాయి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనం చూసిన డీటెయిల్స్, శాలరీ అన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేశారండి. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ ని మనం ప్రింట్అవుట్ తీపించుకోవాలి. మనకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ దానికి సంబంధించిన సిగ్నేచర్ ఇక్కడైతే మనం అయితే పెట్టాలండి రైట్ సైడ్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో మీ క్వాలిఫికేషన్ బట్టి దాని మీద మీరు అయితే ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ మన సంబంధించిన ఫుల్ నేమ్, మన ఫాదర్ నేమ్, మన సంబంధించిన డీటెయిల్స్ అండ్ మన సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి దీనికైతే అటాచ్ చేసి మనము ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు. పైన ఒక అడ్రస్ అయితే ఉంది. ఐకార్ భవన్ 48 ఏరియా హిల్స్ అని చెప్పి ఒక అడ్రస్ ఉంది కదా. దానికి మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా ఆన్లైన్ ద్వారా కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వస్తాము. నేను మీకు చెప్పాను మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఇంకా వేరియస్ వేకెన్సీ వచ్చాయని చెప్పి. ఈ విధంగా ఇక్కడ కానీ చూసినట్లయితే రిక్రూట్మెంట్ అకాడమీ స్పోర్ట్స్ కోటాలో కూడా కొన్ని జాబ్స్ అయితే వచ్చాయండి. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. స్టీనోగ్రాఫర్ జాబ్స్ మనకి గ్రేడ్ 2 ఈ విధంగా చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ నుండి వచ్చిన ఈ జాబ్స్ మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంతేనండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.